హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ తీసుకొచ్చామనమాట. ఇది ఎక్కడి నుంచి అంటే ఐఐటీ మద్రాస్ మీకు తెలిసే ఉంటుంది. ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఐఐటీస్ అనమాట. వాళ్ళు మీకు ఒక ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా 2 మంత్స్‌కి విత్ 15,000 స్టైపెండ్ పర్ మంత్ అనమాట. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి మీరు ఈ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ కానీ, ఫ్రెషర్ జాబ్ అప్డేట్స్ గానీ, ఎక్స్‌పీరియన్స్ జాబ్ అప్డేట్స్ కానీ కూడా ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నీ అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ పోస్ట్ చేసే జాబ్ అప్డేట్సే కాకుండా మనకి ఇంకా 2 పేజెస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ ఒకటి అండ్ ఫ్రంట్ లైన్స్ మీడియా ప్రో నెట్వర్క్ పేజ్ ఒకటి. ఇక్కడ ఈ జాబ్ అప్డేట్స్ పేజ్‌లో వచ్చేసి మీకు కంప్లీట్‌గా ఫ్రెషర్స్‌కి కావాల్సిన జాబ్ అప్డేట్స్ మీకు అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ పేజ్‌లో వచ్చేసి మీకు అన్ని కూడా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన జాబ్ అప్డేట్స్ కానీ, రిఫరల్స్ గానీ, అండ్ వాళ్ళకి కావాల్సిన కెరియర్ గైడెన్స్ గానీ, ఇవన్నీ కూడా మేము ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ 2 పేజెస్‌ని మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. సో, లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. యాక్చువల్‌గా చూసుకుంటే మనకి ఐఐటీ మద్రాస్ నుంచి సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అనమాట. 2025లో లాంచ్ చేశారు కాబట్టి అక్కడ స్టైపెండ్ వచ్చేసి 15,000 పర్ మంత్. ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడైతే మేము ప్రొవైడ్ చేశామనమాట. అప్లై లింక్ వచ్చేసి మీకు కింద ఇందుకైతే క్లిక్ చేసి మీకైతే యాక్చువల్ జాబ్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అని చెప్పి వీళ్ళు చెప్పారు. 2 మంత్స్ విత్ స్టైపెండ్ ఈస్ డిజైన్డ్ టు ఎన్హాన్స్ అవేర్‌నెస్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ హై క్వాలిటీ అకాడమిక్ రీసెర్చ్ అమాంగ్ యంగ్ ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ స్టూడెంట్స్ అనమాట. ఓకేనా? అంటే ఇంజినీరింగ్ అంటే ఆల్ బీఈ, బీటెక్ వాళ్ళొస్తారు. మేనేజ్మెంట్ అంటే ఎంబీఏ ఆర్ ఎంఏ వాళ్ళొస్తారు. సైన్సెస్ అంటే బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ వాళ్ళొస్తారు. హ్యుమానిటీస్ అంటే ఇంకా ఆల్ మొత్తం అందరనమాట. ఇదొచ్చేసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ వాళ్ళైతే అండర్‌టేక్ చేస్తున్నారనమాట. ఎలిజిబిలిటీ చూసుకుంటే క్యాండిడేట్స్ పర్సూయింగ్ థర్డ్ ఇయర్ ఆఫ్ యూజీ. యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అనమాట. బీఈ, బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజినీరింగ్ అనమాట. వీళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. థర్డ్ ఇయర్ అంటే ఇప్పుడు 2025లో ఎవరైతే థర్డ్ ఇయర్‌లో ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో, ఎవరైతే 2026 పాస్ ఔట్స్ ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఇయర్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఆర్ డ్యూయల్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఎంఈ, ఎంటెక్ ఆర్ ఎంఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే డ్యూయల్ డిగ్రీ అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు డిగ్రీతో పాటు మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసుకుంటారనమాట. అంటే 5 ఇయర్స్ అయితే 3 ఇయర్స్ డిగ్రీ ఉంటుందా 3 ప్లస్ ఇక్కడ మాస్టర్స్ 2 ఇయర్స్ కదా! ఈ 5 ఇయర్స్‌ని కలిపి వాళ్ళు 4 ఇయర్స్‌లో కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎంఎస్సీ, ఎంఈ అండ్ ఎంబీఏ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట దీనికి. అండ్ ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే మీకు అకాడమిక్ కెరియర్‌లో చాలా హైయెస్ట్ ర్యాంక్స్ అయితే మీకు వచ్చుండాలి. అంటే మీకు డిస్టింక్షన్‌లో పాస్ అయ్యే వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అంటే కరెంట్ ఇప్పటి వరకు మీరు ఈ థర్డ్ ఇయర్‌లో ఉంటారు కదా! ఇప్పటి వరకు మీ యొక్క సెమిస్టర్ మార్క్స్ అని మీకు తెలిసే ఉంటుంది. సో, ఎవరికైతే 70% ఆర్ అబోవ్ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. అండ్ ఐఐటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. అండ్ ఇక్కడ హై ర్యాంక్స్ ఇన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై హైలైటింగ్ దేర్ అకాడమిక్ పెర్ఫార్మన్స్ అండ్ అచీవ్‌మెంట్స్ ఇంక్లూడింగ్ పేపర్స్ ప్రెజెంటెడ్ అట్ ద సెమినార్స్, ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటెడ్, డిజైన్ కాంటెస్ట్ పార్టిసిపేటెడ్, స్కోర్ ఆర్ ర్యాంక్ ఇన్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అండ్ ఎనీ అదర్ అవార్డ్స్ ఆర్ డిస్టింక్షన్స్ ఆర్ అబ్టైన్డ్. ఓకేనా? అంటే మీ కాలేజ్ లెవెల్‌లో మీకు ఏదైనా సెమినార్స్‌లో మీరు పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్స్ గాని, ఏదైనా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన వాటి సర్టిఫికేషన్స్ గాని, డిజైన్ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేసినవి గాని, లేదంటే మీరు మ్యాథమెటిక్స్ పరంగా ఏదైనా స్కోర్ ర్యాంక్ చేసిన సర్టిఫికేట్స్ గాని, అవన్నీ కూడా మీకుంటే మీకు ఇంకా అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. ఈ ఈ ఇంటర్న్‌షిప్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఇది 19థ్ మే 2025 నుంచి 18థ్ జులై 2025 వరకైతే ఉంటుంది. స్టైపెండ్ వచ్చేసి 15,000 పర్ మంత్ అనమాట. అది కూడా మీకు 2 మంత్స్ వరకు ఇస్తారు. అది కూడా ఐఐటీ మద్రాస్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ఇంటర్న్‌షిప్ తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. అది మీకు చాలా వాల్యుబుల్ యాడ్ చేస్తుందనమాట. ఎందుకంటే ఇది ఐఐటీ మద్రాస్ నుంచి వస్తుంది కాబట్టి. హాస్టల్ అండ్ మెస్ ఫీస్ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ పేమెంట్ బేసిస్ సబ్జెక్టెడ్ టు అవైలబిలిటీ. ఓకేనంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి వాళ్ళైతే చెప్పట్లేదు. ఒకవేళ ఉంటే అది మీ స్టైపెండ్‌లో అయితే వాళ్ళు మీకు కట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎన్నెన్ని డిపార్ట్మెంట్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయంటే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో చూసుకుంటే మీకు చాలా ఉన్నాయి. ఏరోస్పేస్, అప్లైడ్ మెకానిక్స్ అండ్ బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ డిజైన్, ఓషన్ ఇంజినీరింగ్ ఇంకా చాలా మెకానికల్ ఇంజినీరింగ్ ఇంకా చాలా ఉన్నాయి. సైన్స్ డిపార్ట్మెంట్స్‌కి అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనమాట. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్ స్టడీస్ అంటే ఎంబీఏ ఆర్ ఎంఏ వస్తుంది. ఇక్కడ నోట్ చూసుకుంటే దేర్ ఈస్ నో నీడ్ టు సెండ్ హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్స్ టు ది ఐఐటీ మద్రాస్. అంటే మీకు లెటర్‌లో వాళ్ళకేం పంపించాల్సిన అవసరం లేదు. మీరు ఆన్‌లైన్‌లో అయితే రిజిస్టర్ అవ్వచ్చు. ద సబ్మిటెడ్ అప్లికేషన్స్ క్యాన్ బి వ్యూడ్ ఇన్ ద పోర్టల్ యూజింగ్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రెస్. ఓకేనా? అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దాని ట్రాకింగ్ అనేది మీ యొక్క ఈమెయిల్ ఐడీకి అయితే వస్తుందన్నమాట. సో, ప్రాపర్ ఈమెయిల్ ఐడీ మెన్షన్ చేయండి. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ద రిలవెంట్ డేటా అండ్ ఎన్‌క్లోజర్స్ ఆర్ అప్‌లోడెడ్ ఆన్‌లైన్. ఇన్‌కంప్లీట్ అప్లికేషన్స్ విల్ బి సమ్మరీలీ
రిజెక్టెడ్. లెటర్ ఫ్రమ్ యువర్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ షుడ్ సర్టిఫై దట్ యూ ఆర్ ఎన్ బోనఫైడ్ స్టూడెంట్ ఇష్యూడ్ బై ద హెడ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్. అంటే ఒక లెటర్ అయితే మీకు కావాలనమాట. అంటే ఏంటంటే మీ హెచ్ఓడి గాని, మీ యొక్క ప్రిన్సిపల్ నుంచి గాని మీరు ఒక సైన్ తీసుకోవాలి. అంటే నేను ఈ కాలేజ్‌లో ప్రెజెంట్ చదువుతున్నాను నేను ప్రూఫ్ అనమాట. సో, మీ కాలేజ్ వాళ్ళని అడగండి. ఇలాగ ఒక ఐఐటీ మద్రాస్‌కి నేనైతే అప్లై చేసుకుంటున్నాను. సో దట్ నాకు ఒక లెటర్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి వాళ్ళు మీకైతే ఒక లెటర్ మీద సైన్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తారు. ఈ పోర్టల్ విల్ బి యాక్టివేటెడ్ ఆన్ 3 ఫిబ్రవరి 2025 అయితే యాక్టివేట్ అయ్యింది. లాస్ట్ డేట్ వచ్చేసి 20థ్ ఫిబ్రవరి వరకు ఉందన్నమాట. 5 పీఎం వరకు. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ అప్లై చేసుకోండి. ఎవరికైతే ఎందుకంటే కొన్ని సార్లు మనకు తెలీదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఉంటాయన్నమాట. ఆ కేటగరీ అయినట్టయితే మీరు లాస్ట్‌కి అప్లై చేస్తే మీకైతే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువైపోతాయి. దీనికి మీరు రిజిస్టర్ అవ్వాలంటే రిజిస్టర్ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడీ అయితే మెన్షన్ చేయండి. ప్రాపర్ ఈమెయిల్ ఐడీ మెన్షన్ చేసి వెరిఫై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఆ ఈమెయిల్ ఐడీ వెరిఫై అయిపోయిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, మీ అకాడమిక్ డీటెయిల్స్ ఏదైనా డాక్యుమెంట్స్ గాని ఇందాక చెప్పా కదా మీకు. మీ అకాడమిక్ కెరియర్‌లో మీరేవైతే అచీవ్ చేసారో వాటిని అండ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఏదో ఉంది కదా! దాన్ని మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ శాంపిల్ లెటర్ గనుక వాళ్ళు ఏదైనా ప్రొవైడ్ చేస్తే అది మీరు డౌన్‌లోడ్ చేసుకొని దాని మీద సైన్ చేసి మీరైతే అప్‌లోడ్ చేయొచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఐడీ క్లిక్ చేసి రిజిస్టర్ కొడితే మీరైతే రిజిస్టర్ అయిపోతారు. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళు ఏవైతే మెన్షన్ చేస్తారో అవి మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయినట్టయితే మీరు ఇక్కడ రిజిస్టర్ అయిన మెయిల్ ఐడీ ఉంటుంది కదా! ఆ మెయిల్ ఐడీకి అయితే వాళ్ళు మీకు మెయిల్ చేస్తారనమాట మీరు సెలెక్ట్ అయినట్టు. సో, అప్పుడు మీరు ఐఐటీ మద్రాస్‌కి వెళ్లి ఇంటర్న్‌షిప్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ అనేది మీరు మీ రెజ్యూమ్‌లో గాని, మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో గాని పెట్టినట్టయితే మీ ప్రొఫైల్‌కి వాల్యూ యాడ్ అవ్వి మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫర్దర్‌గా మీరు ఫుల్ టైమ్ జాబ్స్‌కి కన్వర్ట్ అయ్యేటప్పుడు. సో, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దీని అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ a few more job updates and do subscribe to Frontlines Media. Signing off.